వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? తనూజ ఫ్యాన్స్ ఎపిసోడ్ లో తక్కువ చూపించాడు కానీ లైవ్ లో ఎంత మంది ఫ్యాన్స్ మొత్తం ప్రతి ఒక్కళ్ళు తనూజని పొగిడే వాళ్ళే. అక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు భరణి గారిని సపోర్ట్ చేసిన చాలా తక్కువ మంది. అందరూ తనూజని పొగడ్డం అసలు ప్రతి ఒక్కళ్ళు. బట్ నాకు ఏమనిపించింది అంటే పొగిడితే పొగిడారు కానీ ఒక్క మాట అమ్మాయి చెవిలో వేయాల్సింది. అరుపులు తగ్గించు, అరుపుల వల్ల ఏమవుతుందంటే నీ గేమ్ మైనస్ అయిపోతుంది, నీ గేమ్ ఎఫర్ట్స్ పక్కన పెట్టి అరుపులు నెగిటివ్ చేస్తున్నారు. ఇది కొంచెం ఏదో ఒక రకంగా ఆ అమ్మాయికి హింట్ ఇవ్వాల్సింది, అరుపులు ఒక్కటి తగ్గించుకోండి అని హింట్ ఇవ్వాల్సింది. ఎందుకంటే బయట ఆ రీజన్తోనే నెగిటివ్ చేసేస్తున్నారు ఆ అమ్మాయిని. గేమ్ ఎఫర్ట్స్ అన్ని పక్కన పెట్టేసి అరుస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అని నెగిటివ్ చేస్తున్నారు. సో ఆ ఒక హింట్ ఇచ్చుంటే బాగుండి అనిపించింది. అసలు ఏమైనా పొగిడారా, మేడం సార్ మేడం అంతే అంట, కప్పు తీసుకుని రా ఇంటికి అని చెప్పారు. చాలా చాలా బూస్టింగ్ ఎపిసోడ్ తనూజకి. అండ్ నెక్స్ట్ సంజన గారు లాస్ట్ వీక్ వచ్చేటప్పటికి మరి ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటున్నారో ఏమో గానీ అన్నెసరీ ఫైట్స్. ఈ రోజు ఆవిడ పెట్టుకున్న ఫైట్స్ అన్ని అన్నెసరీ ఫైట్స్. రెండు భరణి గారు అండ్ సంజన వీళ్ళిద్దరూ కలిసి తనూజాని నెగిటివ్ చేసే పనిలో పడ్డారు. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు భరణి గారు ఏమంటున్నారు, బాల్ టాస్క్ అబ్బా, బాల్ టాస్క్ లో కళ్యాణ్ సుమన్ కి అన్యాయం చేశాడా? సుమన్కి ఏంటి తక్కువ వేసి తనూజాకి ఎక్కువ వేసాడా? వేయలేదు. తనూజ ఇక్కడ సంజన గారిని ప్రాపర్ క్వశ్చన్ చేసింది, మరి మీరెందుకు నాకు ఎక్స్ట్రా బాల్ వేశారు అని చెప్పేసి. ఎందుకంటే మీరు ఎపిసోడ్ సరిగ్గా చూడండి, సంజన గారు బాల్స్ వేశారు కదా, ఇలా వరుసగా వేసుకుంటూ వచ్చి సెకండ్ రౌండ్ లో లాస్ట్ లో ఒక బాల్ ఉంటది అనుకుంటా, అది డైరెక్ట్ తనూజ దాంట్లో వేశారు. మరి మీరంతా ఈక్వల్ గా ఆడుకోవాలనుకున్నా లేదా మీకు తనూజ అన్న ఇష్టం లేకపోయినా ఎందుకు తనూజ దాంట్లో వేశారు? వేరే వాళ్ళ దాంట్లో వేయొచ్చు కదా. తనూజ ప్రాపర్ క్వశ్చన్ పెట్టింది అనిపించింది. నేను చూసాను వీడియోలో, మరి ఇవిడ ఎందుకు సంజన గారు డైరెక్ట్ తనూజ దాంట్లో వేశారని. లాస్ట్ బాల్ అవుట్ ఉంటే ఆవిడ తనూజ దాంట్లో వేశారు. చూడండి కావాలంటే ఎపిసోడ్ వెళ్ళి. అంటే ఆ తర్వాత ఏమన్నా తనూజని ఇలా అందామని ఆవిడ చేశారా? కావాలని మాత్రం గొడవలు పెట్టుకుందబ్బా. ఎప్పుడైతే తనూజ దాంట్లో 10 ఉన్నాయో ఇందుకే నేను సెకండ్ అండ్ ఫోర్త్ వెళ్తానని చెప్పాను అంటుంది ఆవిడ. అక్కడ ఏదో కళ్యాణ్ కావాలని తనూజకి హెల్ప్ చేసినట్టు. కళ్యాణ్ వరుసగా అందరికి ఈక్వల్ గా వేసుకుంటూ వచ్చాడబ్బా. భరణి గారికి ఆయన వాటితో పాటు సుమన్ గారికి వేసినవన్నీ భరణి గారు పట్టేసుకున్నారు. అందులో కళ్యాణ్ ఇక్కడ ఎవరికి ఫేవర్ చేశాడు? ఎవరికి చేయలేదు. సంజన గారు ఇంకా చెప్పుకోవాలంటే అటు సైడ్ ఎక్కువ వేశారు. ఏంటో సుమన్కి వేయాలి, సుమన్కి డిసడ్వాంటేజ్ అంటే మొత్తం సీజన్ అంతా అదే చేసుకొచ్చారు. సుమన్ డిసడ్వాంటేజెస్ అని ప్రతి దాంట్లో సుమన్ ని పక్కన పెట్టి ఇంకెన్ని రోజులు నెత్తి మీద పెట్టుకుంటారు సుమన్ని. అంటే సుమన్కి డిసడ్వాంటేజ్ కాబట్టి మిగిలిన వాళ్ళు కావాలని వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ని పక్కన పెట్టేసి సుమన్కి వేసేయాలా ఏంటి బాల్స్ మొత్తం? సుమన్కి బాల్ వేస్తుంటే భరణి గారు పట్టుకున్నారు. అందులో కళ్యాణ్ తప్పేముంది? మళ్ళీ టాస్క్ అయిపోయిన తర్వాత కళ్యాణ్తో గొడవ పడ్డం, కావాలని వేసాడు అన్నట్టు అసలు జరగనే లేదు. మళ్ళీ అయిపోయిన తర్వాత వీళ్ళ ప్రాబ్లం అంతా కళ్యాణ్ కూడా కాదు, తనూజని నెగిటివ్ చేయాలి. ఇది సేమ్ కాన్సెప్ట్ లో ఉన్నారు వీళ్ళు. వెళ్ళి భరణి గారి దగ్గర కూర్చొని సంజన గారు అంటారు, నిన్నటి నుంచి మీరు అన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, కళ్యాణ్ని బాగా కమెంట్ చేసేస్తుంది తనూజ. అంటే ఏం కమెంట్ చేస్తుంది? ఎప్పుడు కమెంట్ చేసేసింది? ఆ పిల్లోడు ఏమన్నా చిన్నపిల్లోడా? ఈవిడే అనుకుంటా. సంజన గారు ఈ రోజే కదా డెమోన్ ఏమన్నా చిన్నపిల్లోడా అనేదో అన్నారు. మరి ఆ కళ్యాణ్ ఏమన్నా చిన్నపిల్లోడా కమెంట్ చేస్తే కమెంట్ అయిపోవడానికి? నిజంగా అంత కమెంట్ అయిపోయేవాడైతే ఇప్పుడు కళ్యాణ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఎటు వెళ్ళిపోతా. వెంటనే భరణి గారు ఏమంటున్నారు, ఒక్క నిమిషం నేను ఒక విషయం మాట్లాడాలి, మర్చిపోతా, రాసుకుంటా. నెక్స్ట్ భరణి గారు ఏమంటున్నారు, ఏదో మంచిగా చెప్తున్నట్టే తనూజ గురించి చెడుగా ఒక నెగిటివ్ పోర్ట్రే చేస్తున్నారు. బాగా కమెంట్ చేసేస్తుంది, కూర్చోబెడితే కూర్చుంటున్నాడు, నిలబెడితే నిలబడుతున్నాడు అని చెప్పేసి అంటుందా. మరి వెంటనే మనకి ఎపిసోడ్ లో వేయలేదు కానీ ఆ తర్వాత తనూజ ఇంకో మాట అంటది. ఆయన అన్న మాట తనూజ విన్నది. ఈయన ఇలా అన్నారు కదా, తనూజ కమాండ్ చేసేస్తుంది, ఆ మాట తనూజ విన్నది. సో తనూజ ఏమంటదంటే, నాకు ఇలా అన్నారు భరణి గారు, నాకు అలా అంటే బాధ వేసింది. మరి దివ్య ఉన్నప్పుడు ఈయన ఏం చేశారు? ఈయన కూడా దివ్య ఏం చెప్తే అది విన్నారు కదా అని చెప్పేసి తనూజ అన్నదనమాట. మరి దివ్య నిలబడమంటే నిలబడ్డారు, కూర్చోమంటే కూర్చున్నారు, అప్పుడు కనపడలేదా? అయినా నేను నిన్ను ఎక్కడ కమెంట్ చేశాను, ఎప్పుడు కమెంట్ చేశాను, నీ బాల్స్ నువ్వు వేసుకున్నావు, నేను నా దాంట్లో వెయ్యి అని అడగడం తప్ప? ప్రతి ఒక్కళ్ళు అడిగారు, అలాగే నేను అడిగాను అని చెప్పేసి తను అన్నది. అది మనకి ఎపిసోడ్ లో వేయలేదు. ఇక్కడ భరణి గారి గురించి ఒక పాయింట్ చెప్తాను నేను. సో ఇక్కడ తనుజ గురించి నెగిటివ్ చేయడానికి ట్రై చేశారా వీళ్ళిద్దరూ, భరణి గారు అని సంజన. ఇంకో విషయం చెప్తా, వాటర్ టాస్క్ అయింది కదా, వాటర్ టాస్క్ అయిన తర్వాత నేను ఆ రోజు లైవ్ చూసాను, మీకు తెలుసా విషయం. సో అప్పుడు
ఆ టాస్క్ అయిన వెంటనే జైలు దగ్గర కూర్చుని భరణి గారు సుమన్తో అంటారు, ఏదో చిన్నపిల్లని ఊరుకుంటున్నాను, తనుజ విషయంలో నేను చిన్నపిల్లని ఊరుకుంటున్నాను, ఇక నుంచి మన ఇద్దరం ఒకరికొకరు తోడుగా ఉన్నామని చెప్పేసి సుమన్ గారితో భరణి గారు అంటారు. సో నేను అప్పుడు ఏమనుకున్నానంటే, అంటే తనూజ ఏమన్నా భరణి గారు తనూజను సపోర్ట్ చేయలేదని అలిగిందా, మనకి ఏమన్నా లైవ్ లో చూపించలేదా, రేపు ఎపిసోడ్ లో చూపిస్తాడా అని ఎదురు చూసి నెక్స్ట్ డే ఎపిసోడ్ లో ఏం జరిగింది, అసలు తనూజ భరణి గారు సపోర్ట్ చేయలేదని ఫీల్ అవ్వనే లేదు. ఈ విషయం ఓపెన్ గా చెప్పింది. అండ్ డెమాన్ అంతకు ముందే తనూజతో చెప్పి ఉన్నాడు. ఏమని చెప్పున్నాడు, అటు సుమన్ కి సపోర్ట్ ఓన్లీ భరణి గారు ఉన్నారు, తనూజ నేను నీకు సపోర్ట్ చేయను, ఒకవేళ అక్కడ సపోర్ట్ తక్కువైతే నేను అటు వెళ్తాను అని కూడా. సో ఆ విషయం కూడా తనూజ అక్కడ చెప్పింది. సో ఇలా చెప్పిన తర్వాత కూడా అది అయిపోయిందా, అక్కడ అలాగా చిన్నపిల్ల కాబట్టి ఊరుకుంటున్నాను అని అన్నారా, అయిపోయింది. నెక్స్ట్ ట్రయాంగిల్ టాస్క్ వచ్చింది. ట్రయాంగిల్ టాస్క్ వచ్చినప్పుడు తనూజ అతని కోసం స్టాండ్ తీసుకుంది కదా భరణి గారితో. మళ్ళీ అదే జైలు దగ్గర కూర్చుని భరణి గారు అంటారు సుమన్తో, తనూజ అసలు నా కోసం అడ్డంగా నిలబడిపోయింది, నా కోసం అడ్డంగా నిలబడిపోయింది అన్నారు. అయిపోయిందా. ఇప్పుడు ఈ రోజు అబ్బాల్స్ టాస్క్ అయిన తర్వాత ఏమంటున్నారు, తనూజ ఆ పిల్లోని పాపం కళ్యాణ్. ఇక్కడ ఎలా ఉందంటే కళ్యాణ్ ఏమో పాపం, తనూజ ఏమో ఒక రాక్షసి అన్నట్టు ఆయన అక్కడ పోర్ట్రే చేస్తున్నారు నెగిటివ్ గా. తనూజ పాపం కళ్యాణ్ని కమాండ్ చేసేస్తుంది అని అన్నారా. మళ్ళీ విత్ ఇన్ సెకండ్స్ అక్కడ ఓటింగ్ అనౌన్స్ చేసేటప్పటికి వెళ్ళిపోయి మళ్ళీ తనూజ దగ్గర కూర్చుని, తనూజ ఈ ఒక్కసారి నువ్వు నా కోసం అడ్డంగా నిలబడిపోతే, అంటే ఏంటి అంత అవకాశవాదమా, మీకోసం అడ్డంగా నిలబడిపోయినప్పుడేమో తనూజ మంచిదా, తన గేమ్ తను ఆడుకున్నప్పుడేమో తనూజ చెడ్డదా, నెగిటివ్ గా పోర్ట్రే చేయడం ఎంతవరకు కరెక్ట్ భరణి గారు చేసే పని. ఆల్రెడీ ఆ అమ్మాయికి ఉన్న నెగిటివిటీ తక్కువ, దొరికితే నెగిటివ్ చేసి పడేస్తున్నారు ఆ అమ్మాయిని. మళ్ళీ ఇప్పుడు హౌస్ లో కూడా అది కూడా నాన్న అని తిరిగే భరణి గారు అలా నెగిటివ్ చేయడం మాత్రం నాకు చాలా రాంగ్ అనిపించింది. అయిపోయిందా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక నిమిషం, ఇమ్ము అండ్ సంజన గారి గురించి. సంజన గారు ఇమ్ము ఓటేస్తాడు అని తెగ ఫీల్ అయిపోతున్నారు. మరి ఈ రోజు కూడా మీరు ఇమ్ము పేరు ఎందుకు చెప్పారు, మరి వేరే వాళ్ళ పేరు చెప్పొచ్చు కదా, మీ పేరేమి ఇమ్ము చెప్పలేదే, భరణి గారు అండ్ సుమ్ము అన్నారు ఇమ్ము, మరి మీరెందుకు మరి ఇమ్ము పేరు అనేసి వేరే ఇద్దరు పేరు చెప్పుకోపోయారా, మీరు ఎందుకు ఇమ్ము పేరు ఇన్వాల్వ్ చేశారు, అంటే మీరు ఆడితే గేమ్ వేరే వాళ్ళు ఆడితే క్రైమా. సంజన గారు ఈ రోజు అన్ని ఇవే మిస్టేక్స్. ఇమ్ము విషయంలో ఇమ్ము ఏదో సంజనాకు అన్యాయం చేసేసినట్టు మాట్లాడుతున్నారు ఆవిడ. ఇమ్ము ఎక్కడ సంజనాకు అన్యాయం చేస్తాడబ్బా, కొన్ని విషయాల్లో ఓకే, కొన్ని విషయాల్లో సపోర్ట్ చేయలేదు ఇమ్ము, అలాగని ప్రతి విషయంలోనే సపోర్ట్ చేయలేదా, ఎన్ని విషయాల్లో సపోర్ట్ చేశారు, ఎన్ని విషయాల్లో సంజన సుమన్ అంటారు కదా ఎక్కువగా సపోర్ట్ చేసింది నువ్వే ఇమ్ము అని చెప్పేసి, ఆ తర్వాత భరణి గారు తీసుకెళ్లిపోతారు, వద్దురా బాబు వాళ్ళ విషయాలు ఇన్వాల్వ్ అవ్వకు, వాళ్ళు రేపే కలిసిపోతారని. సో అక్కడ ఒక్క విషయం కాదు, ఈవెన్ ఫ్యామిలీ వీక్ లో సంజన గారు మిస్ అయిపోతారని ఎంత తోడుగా ఉన్నాడు ఇమ్ము. అక్కడతో అయిపోయిందా, తన పాయింట్స్ ఇచ్చింది ఎవరు, పాయింట్స్ ఇచ్చింది ఇమ్ముయే కదా, ఇమ్ము ఇచ్చాడు పాయింట్స్ సంజన గారికి, ఏకంగా 15 minutes ఇచ్చాడు. ఎవరికి ఇస్తాడు అలాగా, ఎందుకు ఇవ్వాలి, తను ఏమన్నా చుట్టమా బంధువా, హౌస్ లో ఉన్న రిలేషన్ తోనే కదా ఇచ్చాడు. కొన్ని హౌస్ బయట ఏమన్నా తనుజాన్ రీతులాగా ఫ్రెండా కాదు కదా, జస్ట్ హౌస్ లో ఉన్న రిలేషన్, హౌస్ లో నీతో పెట్టుకున్న రిలేషన్ ని గౌరవించి ఇమ్ము నీకు 15 minutes ఇచ్చాడు. ఇలా చాలా విషయాల్లో నీకు హెల్ప్ చేశాడు, మెంటల్ గా చాలా హెల్ప్ చేశాడు. అలాంటప్పుడు ఏదో ఒక చిన్న ఓటు గురించి ఇమ్ముని తక్కువ చేసి ఇమ్ముని నెగిటివ్ చేసేయడం, మొత్తం అంతా ఇమ్ము నన్ను అసలు సీజన్ మొత్తం సపోర్ట్ చేయలేదు అన్నాం తప్పు. కొన్ని విషయాల్లో నేనే చెప్పా, కొన్ని విషయాల్లో ఇమ్ము సపోర్ట్ చేయలేదని, మొత్తం అన్ని విషయాల్లో ఇమ్ము అసలు నన్ను పట్టించుకోలేదు, నన్ను సపోర్ట్ చేయలేదు అన్నం తప్పు. తన గేమ్ లో ఉన్నప్పుడు తను ఆడుకుంటాడు కదా. సో ఇది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ గురించి మాట్లాడతా. ఎందుకు మాట్లాడతా అంటే, నిన్న చాలా మంది నన్ను ఒక మాట అన్నారు, కళ్యాణ్ డెమాన్ కోసం అడ్డంగా నిలబడిపోతే డెమాన్ ఈడు నాకు కావాలి, ఈయన నేను అవుట్ అవనివ్వను అని నిన్న అంటే నువ్వు కావాలని కళ్యాణ్ గురించి మాట్లాడలేదు అని అన్నారు. ఈ మాట నిన్న నేను రివ్యూ చేసినప్పటి నుంచి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు నన్ను అంటానే ఉన్నారు, కావాలని కళ్యాణ్ గురించి మాట్లాడలేదు, కళ్యాణ్ని పొగడాల్సి వస్తుంది అని. సో నేను ఈవినింగ్ నేను నా ఇన్స్టాగ్రామ్ లో చెప్పాను నేను ఎందుకు మాట్లాడలేదు అని. ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు మన యూట్యూబ్ లో వాళ్ళకి తెలియాలి కదా, సో చెప్తున్నా వినండి. వరుసగా చెప్తే 3 పాయింట్స్ చెప్తా, మీరు కళ్యాణ్ నెగిటివ్ చేస్తున్నావు అని కాకుండా నేను చెప్పిన పాయింట్స్ తప్పు అని చెప్పేసి మీ ఎందుకు తప్పు అంటున్నారో కింద కామెంట్ చేయండి. అది అంతేగాని ఊపుకుంటా వచ్చేసి కళ్యాణ్ నెగిటివ్ చేస్తున్నావు ఉన్న పాయింట్స్ మాట్లాడితే నెగిటివ్ చేయడమా, నెగిటివ్ చేస్తున్నదే తనూజ అని,
లేని పాయింట్స్ నెత్తి మీద పెట్టి ఆ అమ్మాయిని అన్ని రకాలుగా నెగిటివ్ చేస్తున్నారు. దాన్ని నెగిటివ్ చేయడం అంటారు. ఉన్న పాయింట్స్ మాట్లాడితే నెగిటివ్ చేయడం అంటారు. సో ఇక్కడ కళ్యాణ్ మొన్నటి ఎపిసోడ్ లో ఏం చెప్పాడు కళ్యాణ్? తనూజ దగ్గరికి వెళ్ళాడు. తనూజ దగ్గరికి వెళ్ళి హైయెస్ట్ పాయింట్స్, అదే పాయింట్స్ 2,50,000 2,00,000 ఉన్నాయి కదా, హైయెస్ట్ పాయింట్స్ అంటే 2,00,000 2,50,000 ఆ రెండు వీళ్ళిద్దరిలోనే ఉండాలి. ఎవరిద్దరిలో? తనూజ అండ్ ఇమ్ము వీళ్ళిద్దరిలోనే ఉండాలి. ఆ విషయం అసలు వాళ్ళు డిస్కస్ చేసుకోలేదు. తనూజ అండ్ ఇమ్ము ఏమో డిస్కస్ చేయలేదు. తినే వెళ్ళి తనూజ దగ్గర కూర్చుని తనూజతో ఏమంటాడు, ఎక్కువ పాయింట్స్ నీకు ఇమ్ముకు రావాలి, మీరిద్దరూ మాట్లాడుకోండి. అంటే ఏంటి? డెమాన్ కి రావద్దు ఎక్కువ పాయింట్స్ అనే కదా అర్థం. ఈ మాట డెమాన్ కి చెప్పలేదు కదా, అది కూడా డెమాన్ కి తెలియదు. ఈ డిస్కషన్ జరిగినట్టు కూడా డెమాన్ కి తెలియదు. సో అప్పుడు తనూజ ఏమంటది, ఏమోరా నాకు అలాంటిది ఏమీ లేదు అంటే, ఇక్కడ మనీ కాదు పాయింట్స్ ఇంపార్టెంట్ అని కూడా అంటాడు. మళ్ళీ అక్కడేమి తనూజ ఇమ్ముతో మాట్లాడదు. మళ్ళీ కళ్యాణ్ ఇమ్ము దగ్గరకు వచ్చేసి, ఒరే మీ ఇద్దరు మాట్లాడుకోండి, హైయెస్ట్ పాయింట్స్ మాత్రం మీ ఇద్దరిలోనే ఉండాలి అని అన్నాడు. ఇందులో నిజంగా డెమాన్ మీద అంత కన్సర్న్ ఉంటే ఇందులో డెమాన్ ఎందుకు కలపలేదు? మీ ముగ్గురులోనే హైయెస్ట్ పాయింట్స్ ఉండాలని డెమాన్ తో కూడా అనాలి కదా. కొంతమంది వచ్చేస్తారు కళ్యాణ్ పిఆర్ వచ్చేసి, లేదు లైవ్ లో డెమాన్ కి 1,50,000 రావాలన్నాడు అంట. 1,50,000 ఎప్పుడు థర్డ్ ప్లేస్ అది. కానీ వీళ్ళిద్దరితో మాట్లాడింది ఏంటి? హైయెస్ట్ పాయింట్స్ వీళ్ళిద్దరిలోనే ఉండాలి. థర్డ్ పాయింట్ ఎవరికి వస్తే ఏంటి? హైయెస్ట్ పాయింట్స్ ఉన్న వాళ్ళకే కదా ఇమ్యూనిటీ వస్తుంది. ఆ డెమాన్ మీద కన్సర్న్ ఉంటే ఆ హైయెస్ట్ పాయింట్స్ విషయంలో ముగ్గురిని కలపాలి కదా. తనూజ ఇమ్ము డెమాన్ మీ ముగ్గురులోనే ఉంచుకోండి ఆ హైయెస్ట్ పాయింట్స్ అంటే అయిపోయేది కదా. ఎందుకు డెమాన్ ని పక్కన పెట్టి వీళ్ళిద్దరితోనే ఆ డిస్కషన్ చేశాడు? ఈ డిస్కషన్ చేసిన విషయం కూడా డెమాన్ తెలీదు. అయిపోయిందా? ఇది ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ డే అంటే నిన్న ఏమంటున్నాడు, నేను డెమాన్ కోసం డెమాన్ ని తీస్తే నేను ఊరుకోను, నేను డెమాన్ తీస్తే ఊరుకోను, డెమాన్ కి మీరు ఓటేశారు కాబట్టి నేను మీకు ఓటేసాను అని సంజనాతో అన్నాడు. సో దీనికోసం నన్ను పొగడమన్నారు. నేను పొగడకపోవడానికి రీజన్ ఏంటంటే, నిజంగా డెమాన్ మీద అంత కన్సర్న్ ఉంటే ముందు రోజు కూడా డెమాన్ కి హైయెస్ట్ పాయింట్స్ ఇవ్వడానికి డిస్కస్ చేయాలి, ఓన్లీ తనూజ అండి ఇమ్ముతో కాదు అదన్న. అండ్ నిన్న కళ్యాణ్ ఏమి డెమాన్ కి కన్సర్న్ తో చేయలేదు. నిన్న డెమాన్ మీద కన్సర్న్ తో చేయలేదు అండ్ ఇమ్ము మీద కన్సర్న్ తో కూడా చేయలేదు అని నేను అంటున్నా. ఎందుకంటున్నాను కూడా చెప్తా. నిన్నేమన్నాడు, నేను ఒకవేళ కనుక నేను ఆటలో ఉంటే ఇమ్ము టాప్ లో ఉన్నాడు కాబట్టి నేను తీసి పక్కన పెట్టేవాడిని, కానీ నేను ఆటలో లేను కాబట్టి ఇమ్ము టాప్ లో ఉండడం నాకు ఇష్టమే, బికాజ్ ఇమ్ము ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడు కదా. అలాగే డెమాన్ మీద నాకు కన్సర్న్ ఉంది, నేను డెమాన్ తీస్తే ఊరుకోను, వీళ్ళిద్దరూ ఉండాలి ముందుకెళ్ళాలి అన్నాడు కదా. మరి ఈ రోజు కూడా కళ్యాణ్ ఆటలో లేడు కదా. ఈ రోజు ఏమన్నా కళ్యాణ్ ఆటలో ఉన్నాడా? టాప్ లో ఉన్న ఇద్దరిని పీకడానికి. ఈ రోజు కూడా నువ్వు ఆటలో లేవు. నిన్నటి మాట మీద ఎందుకు నిలబడలేదు ఈ రోజు? ఇప్పుడు ఒక్కసారి వరుసగా చెప్తున్నా ఎవరెవరికి ఓట్లు వేశారని. ఇమ్ము ఉన్నాడు, భరణి సుమ్ముకు వేశాడు. డెమాన్ ఉన్నాడు, భరణి సుమ్ముకు వేశాడు. తనూజ ఉన్నది, డెమాన్ ఇమ్ముకు వేసింది. టాప్ లో ఉన్న ఇద్దరికి. భరణి గారు ఉన్నారు, డెమాన్ ఇమ్ముకు వేసింది. సుమ్ము ఉన్నాడు, డెమాన్ ఇమ్ముకు వేశాడు. సో ఇప్పుడు ఏమైంది, భరణి సుమ్ముకి 2 ఓట్స్ వచ్చాయి, డెమాన్ ఇమ్ముకి 3 ఓట్స్ వచ్చాయి. ఈ టైంలో కళ్యాణ్ తన ఓటు భరణి అండ్ సుమ్ముకు వేశారనుకో, అప్పుడు ఇద్దరు ఈక్వల్ అయ్యేవారు కదా. అయ్యేవారా లేదా? అయ్యేవారు కదా. మరి ఇప్పుడు నువ్వెందుకు నిన్నంతా కూడా నేను నా ఫ్రెండ్ ఎమ్ముఏ టాప్ లో ఉండాలనుకుంటా, ఎందుకంటే నేను ఆటలో లేను అన్నావు, నేను డెమాన్ జోలికి వస్తే ఊరుకోను అన్నావు. మరి ఈ రోజు నువ్వే వాళ్ళిద్దరిని తీసి పక్కన పెట్టేసావు. ఇంక దాని కన్సర్న్ అని ఎలా అంటారు? ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇప్పుడు పొగడాలా నేను? ఇప్పుడు పొగడాలా? ఈ రోజు కనుక కళ్యాణ్ నేను ఎట్టి పరిస్థితుల్లో డెమాన్ అండ్ ఇమ్ముకి వేయను, ఎందుకంటే నేను ఆటలో లేను కాబట్టి నా ఫ్రెండ్స్ టాప్ లో ఉండాలనుకుంటా. నేను ఇమ్ముకి వేయను, డెమాన్ కి వేయను, తనూజకి వేయను, మిగిలిన వాళ్ళలో వేసుకుంటా. నిన్న ఆల్రెడీ సంజన గారిని తీస్తాం కాబట్టి ఈ రోజు బన్నీ సుమ్ముకు వేసుకుంటా అని వేసి ఉండుంటే కళ్యాణ్ నిజాయితీగా ఆడుతున్నట్టు ఉండేది. అబ్బే లేదే. నిన్న ఎందుకు డెమాన్ అంత వెనకేసుకొచ్చాడంటే, ఏం లేదు, డెమాన్ ఎదురుగా బిస్కెట్స్ వేసాడు అంతే. నిజంగా డెమాన్ మీద అంత ప్రేమ ఉంటే మొన్న హైయెస్ట్ పాయింట్స్ కోసం పోరాడేవాడు, ఈ రోజు కూడా డెమాన్ పేరెత్తేవాడు కాదు. నిన్న ఏమైందంటే, అప్పటికే తనూజ నేను ఎవరు హైయెస్ట్ ఉంటే వాళ్ళ జోలికే వెళ్తా అంటే, నేను ఎమ్మును మాత్రమే పీకుతా, డెమాన్ జోలికి వెళ్ళను. ఒకవేళ డెమాన్ హైయెస్ట్ ఉంటే డెమాన్ జోలికి వెళ్ళేదాన్ని, నాకు వాళ్ళిద్దరూ ఒకటే. సో నేను ఇమ్ము జోలికి వెళ్తా అని క్లియర్ గా ఉంది అప్పటికే. అండ్ ఇమ్ము నేను హైయెస్ట్ పాయింట్స్ ఎలా సంపాదించుకున్నానో డెమాన్ అలాగే సంపాదించుకున్నాడు, కాబట్టి నేను ఉండాలనుకోవడం కరెక్ట్, ఆ పిల్లోడు ఉండాలనుకోవడం కరెక్ట్ అని చెప్పేసి సంజన గారితో డిస్కస్ చేశాడు. సంజన మీరు డెమాన్ కి ఓట్ వేయొద్దు అని చెప్పేసి. ఇక్కడ ఇమ్ము అండ్ తనూజ ఆల్రెడీ డెమాన్ కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక పొల్లేసాడు మన కళ్యాణ్ బాబు. దానివల్ల ఏమైంది, కళ్యాణ్ క్రెడిట్స్ కొట్టేసి ఆడి కోసం నేను అడ్డంగా నిలబడిపోతున్నా, ఆడిని తీస్తే నేను ఊరుకోను, ఆడిని తీస్తే ఊరుకోను, నేను డెమాన్ జోలికి వెళ్తే ఊరుకోను
అని సజనా గారితో అన్నప్పుడు ఈ రోజు నువ్వే వెళ్ళావు డెమాన్ జోలికి. ఏది ఇప్పుడు ఇవ్వండి ఎలివేషన్స్, నిన్న కాదు ఈ రోజు ఇవ్వండి ఎలివేషన్స్. ఈ రోజు కూడా డెమాన్కి అడ్డంగా నిలబడిపోయిన కళ్యాణ్ అని ఎలివేషన్స్ ఇవ్వండి. ఇది నిజాలు ఎలా ఉంటాయి, లేటుగా అయినా నిజాలు బయటపడతాయి. ఆ నిజాలు అర్థం చేసుకుని రివ్యూ నేను చేస్తా. నిన్నే నేను కళ్యాణ్ విషయంలో ఇదే పోస్ట్ పెట్టా. కళ్యాణ్ నేను ఎందుకు నిన్న పొగడలేదంటే దీనికి రీజన్ ఇదని చెప్పా. ఈ రోజు నా రీజన్ కరెక్ట్ అని కళ్యాణ్ ప్రూవ్ చేశాడు. ఇప్పుడు పెట్టండి అమ్మా, కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్ పెట్టండి. ఏమని? నేను చెప్పిన రీజన్స్ అవి కాదు ఇవి అని పెట్టండి. అంతేగాని సింపుల్ గా కళ్యాణ్ టార్గెట్ చేసావు ఇది. అండ్ ఇంకొకటి, ఎవరైతే విన్ అవుతున్నారో వాళ్ళని సపోర్ట్ చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్ నాకు ఎప్పుడూ లేదు. ఎవరు కరెక్టో వాళ్ళ గురించి మాట్లాడతా. సో రేపు ఎవరైతే విన్ అయిపోతున్నారో వాళ్ళనే సపోర్ట్ చేసుకుంటూ కూర్చుంటే దాన్ని రివ్యూ అనరు, జస్ట్ సబ్స్క్రైబర్స్ ని పెంచుకోవడం అంటారు. సో అది లేదు నా దగ్గర. సో ఇది అయిపోయిందా? నెక్స్ట్ సెకండ్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. సంజనా గారు వర్సెస్ డెమాన్ ఫైట్. ఏమన్నా అర్థం ఉందా? సంజనా గారు డెమాన్ తో చేసిన ఫైట్ ఏమన్నా అర్థం ఉందా? అక్కడ డెమాన్ తనూజాతో మాట్లాడుతున్నాడు. అసలు అక్కడ డిస్కషనే సంజన కాదు. ఎవ్వరు హౌస్ లో ఉన్న ఎవ్వరు కూడా ఈ సెకండ్ టైం సంజనాని తీయాలని అనుకోలేదు. అటు ఇమ్ము కానీ, ఇటు తనూజ గాని, అటు డెమాన్ గాని, ఎవ్వరు కళ్యాణ్ గాని వీళ్ళెవరు అనుకోలేదు. వీళ్ళందరూ భరణి గారు అండ్ కళ్యాణ్ ఎలాగో అటు తీసాడు కదా ఇమ్ము అండ్ డెమాన్ ని. వీళ్ళ ముగ్గురు భరణి అండ్ సుమన్ తీయాలనుకున్నారు. ముగ్గురు కూడా కాదు, ఎవరు? ఇమ్ము అండ్ డెమాన్. వీళ్ళిద్దరూ ఫైట్ ఏంటి? మమ్మల్ని పోని మాలో ఒకళ్ళని తీయి, లేదా అందులోంచి ఒకళ్ళని, లేదా ఇమ్ము ఏమంటాడంటే మేము కష్టపడి ఆడిన వాళ్ళు మాకు పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఉన్నావు తనుజ, నువ్వు కూడా నీకు ఎక్కువ పాయింట్స్ వస్తే నా అలాగే అడుగుతావు కదా అంటే తనుజ అంటది, ఒరే నువ్వు కావాలని పిచ్చింగ్ చేస్తున్నావు బట్ గివ్ అప్ ఇవ్వడానికి రెడీగా ఉన్నావురా అంటది. వీళ్ళు పిచ్చింగ్ చేసుకుంటున్నారు, ఎలాగో వీళ్ళని పీకుతారని తెలుసు, బట్ వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకుంటున్నారు ఇమ్ము అండ్ డెమాన్. ఇక్కడ క్లియర్ గా వాళ్ళిద్దరికి అన్యాయం అబ్బా. ఈ రోజు చూడండి ఓటింగ్ ఆప్షన్ ఎవరికి వచ్చింది? బర్నీ గారు లీస్ట్ లో ఉన్నారు కదా అని బర్నీ గారు నుంచారు. ఏమైంది? ఓటింగ్ ఆప్షన్ వచ్చింది. బయటకు వెళ్ళాడు కదా ఆడియన్స్ దగ్గరికి, అక్కడంటే ఆడియన్స్ ఇవ్వలేదు. కానీ ఆ సుమ్ము వెళ్ళి పైన ఏంటి అసలు ఆ పజిల్ టాస్క్ అసలు పెట్టనే లేదు. లాస్ట్ వరకు ఉన్నాడు, పెట్టనే లేదు. అయినా 40 పాయింట్స్ వచ్చాయి కదా. చూడు ఇప్పుడు ఇమ్ముకి డెమాన్కి అన్యాయం జరిగిందా లేదా? క్లియర్ గా అన్యాయం జరిగింది వాళ్ళకి. ఇది ఇక్కడ డెమాన్ అసలు సంజన మాట ఎత్తలేదు. అండ్ అక్కడ తనూజాతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను తనూజ పేరు చెప్పలేదని తనూజాతో మాట్లాడుకుంటే స్టాప్ టార్గెటింగ్ మీ అని చెప్పేసి సంజన గారు అంటున్నారు. అది ఒక అనవసరమైన ఫైట్, ఏదో వీళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారని ఆడియన్స్ చూపించుకోవాలన్న ఫైట్ తప్ప ఎవరు టార్గెట్ చేయలేదు. వినట్లేదు. డెమాన్ చెప్తున్నాడు, మీరు నిన్న నన్ను తీయలేదా అంటే నువ్వు నన్ను నువ్వు నన్ను సపోర్ట్ ఇక్కడ డెమాన్ అంటాడు, ఆ 50-0 దాంట్లో నేను మీకు 50 ఇచ్చాను, నేను ఇమ్ము మీకు 15 ఇచ్చాం. కానీ మీరు మమ్మల్ని ఇద్దరిని అవుట్ చేయడానికి చూసి ఎవరైతే మిమ్మల్ని సపోర్ట్ చేయలేదో వాళ్ళ దగ్గర కూర్చున్నారు అనేటప్పటికి భరణి గారు ఏకంగా ఒక బొస్ కొడుతులు వేసిపోయారు. డెమాన్ అంటే అంతలోకువా? డెమాన్ అనేటప్పటికి భరణి గారు బొస్ కొడుతులు వేసిపోతారు. ఆ రోజు ట్రయాంగిల్ ఫైట్ కూడా ఆ షూ చూపించడాలు ఇవన్నీ కూడా కళ్యాణ్ మీద కోపం కాదు. ఆ రోజు కూడా డెమాన్ మీద కక్ష. ఆ రోజు కూడా బర్నీ గారు డెమాన్ మీద కక్ష కట్టి ఆ షూ చూపించడాలు ఇవి అన్నారు. ఈ లోపు కళ్యాణ్ ఫైట్కి వస్తే నేను నీ మాట ఎత్తానా, నీ మాట ఎత్తలేదు, నీ కోసం మాట్లాడలేదన్నది అంటున్నారు. ఆ రోజు డెమాన్ మీద అలాగే వెళ్ళారు. ఈ రోజు నిన్ను ఏమన్నా అన్నారా? నీ మాట ఎత్తలేదే, తన పాయింట్ ఆఫ్ వ్యూ తను చెప్పుకుంటున్నాడు. డెమాన్ బుస్తులు వేసిపోయారు బర్నీ గారు డెమాన్ మీద. అంత తేరగా దొరికాడా? సంజనా గారు కూడా నేను మంచిదాన్ని కదా, తర్వాత మళ్ళీ తమ్ముడు అంటా వస్తాను అంట. మంచిదాను తమ్ముడు అంటా వస్తావు, మరి నిన్నేం చేసావు? నిన్న డెమాన్ వెయ్యొద్దమ్మా, డెమాన్కు ఓటు వేయొద్దు అంటే వినకుండా వెళ్ళి డెమాన్కి ఓటేసావు. నిన్న అంతకు ముందు 50 రావాలి, నీకు 0 రాకూడదని డెమాన్ నీకు సపోర్ట్ చేశాడు కదా. నన్ను నిన్న సపోర్ట్ చేయలేదు కాబట్టి ఈ రోజు ఓటేసాను అంటుంది. నిన్న సపోర్ట్ చేశాడు నీకు 50 రావాలని. అంతకు ముందు 1,50,000కి తను ఎందుకు సపోర్ట్ చేయలేదంటే తనకి కావాలనుకున్నాడు. ఆ 1,50,000 నాకు కావాలి కాబట్టి ఈ రౌండ్ నేను సపోర్ట్ చేయట్లేదు అని చెప్పాడు. అప్పుడు కూడా లాస్ట్ రౌండ్ లో నేను సంజనాకే ఇస్తా అన్నాడు. అయినా కూడా నువ్వు ఇప్పుడు ఫైట్ చేస్తున్నావు అంటే అది ఒక అన్నెసరీ ఫైట్ కదా. దట్టు ఆ పిల్లోడు పద్ధతిగా చెప్తున్నాడు, ఇలాగ నిన్ను సపోర్ట్ చేసావు అక్క, నిన్ను సపోర్ట్ చేస్తే నువ్వు ఇలాగ మమ్మల్ని చేస్తున్నావు అంటుంటే వినకుండా స్టాప్ టార్గెటింగ్ మీ, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఏమన్నా అర్థం ఉందా? ఆ ఫైట్ లో అర్థమే లేదు, అస్సలు అర్థం లేదు. ఈరోజు సంజన గారు డెమాన్ తో చేసిన ఫైట్ జస్ట్ ఏదో స్క్రీన్ స్పేస్ కోసము, లాస్ట్ వీక్స్ లో ఉన్నాను కదా ఎక్కడ ఎలిమినేట్ అయిపోతాను అన్న భయంతో చేస్తున్నట్టుందో తప్ప ఫైట్స్ అర్థమే లేదు అని నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ పాయింట్స్ చూద్దాం. ఫైనల్ పాయింట్స్ వచ్చేటప్పటికి చూడండి,
కష్టపడి ఇప్పుడు బిగ్ బాస్ అక్కడ బోర్డు ఏమైనా పెట్టాడు, ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని. సో అలాగే చేస్తున్నాడు. కష్టపడి ఆడిన వాళ్ళు కదా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలని అనుకుంటారు. సో ఆ రకంగా ఇమ్ము అండ్ డెమోన్ వీళ్ళు కదా కష్టపడి ఆడుకుంటూ వెళ్తున్నారు. సో ఇందులో సపోర్ట్ పెట్టడం వల్ల ఏమైంది, ఈ ఇమ్ముకి డెమోన్ కిందకు వచ్చేసారు. చూడు ఎంత దారుణం అంటే, భరణి గారికి ఏకంగా 230 పాయింట్స్ ఉంటే ఇమ్ము పాయింట్స్ జస్ట్ 170, డెమోన్ పాయింట్స్ జస్ట్ 130. ఏకంగా డెమాన్కిను భరణి గారికి చూడండి ఏకంగా 150 ఎక్కడ 230 ఎక్కడ, అన్ని పాయింట్స్ ఎక్స్ట్రాలోకి వెళ్ళిపోయాడు. ఆయన లీస్ట్ కాబట్టి అని ఆయనకి ఛాన్స్ ఇచ్చినందుకు వీళ్ళిద్దరికి అన్యాయం అయిపోయింది ఇమ్ము అండ్ డెమాన్కి. వాళ్ళు కష్టపడి ఇప్పుడు ఇమ్ము ఉన్నాడబ్బా, ఆ టాస్క్ నేను నాకు కొండలు చిన్న కొండల టాస్క్ ఒక్క కుండ కూడా కింద పడకుండా సెకండ్స్ లో అవగొట్టేశాడు. అలా కష్టపడి ఆడుకున్న వాళ్ళకి ముందుకు వెళ్ళాలని ఉంటది కదా. ఈవెన్ డెమాన్కి అప్పటికే ఇద్దరు అడ్డొచ్చారు. ఎవరో తన ముందు సుమన్ను అండ్ ఇంకొకళ్ళు ఎవరో ఇద్దరు అడ్డొస్తే వాళ్ళిద్దరిని దాటుకుని మధ్య మధ్యలో కుండలు పడిపోతే అయినా కూడా సెకండ్ లో వచ్చాడు డెమాన్. సో అలా కష్టపడి ఆడుకున్న వాళ్ళు వాళ్ళకి ముందుకెళ్ళాలని ఉంటది. సో వాళ్ళ ఫైట్ ఏదో వాళ్ళు ఫైట్ చేసుకుంటుంటే దాంట్లో కూడా తప్పు పట్టడం. ఇప్పుడు చూడు మరి వాళ్ళకి అన్యాయం జరిగిందా లేదా, క్లియర్ గా అన్యాయం జరిగింది కదా. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన ఫైనల్ గా తనూజకి ఓట్ అప్పీల్ వచ్చింది. ఓట్ అప్పీల్ చాలా పద్ధతిగా చాలా బాగా చేసుకుంది. అండ్ అందరూ కూడా మేడం సార్ మేడం కప్పు మీరే గెలవాలి, ఒక అమ్మాయిగా మీరు గెలవాలనుకుంటున్నాం అని అందరూ చాలా బాగా మాట్లాడారు. నాకు అనిపించింది ఒక్క మాట ఆ అమ్మాయి చెవిలో వేయాల్సింది. చెవిలో జస్ట్ ఓపెన్ గానే అరుపులు ఒక్కటి తగ్గించుకోండి, అదొక్కటి మైనస్ అయిపోతుంది. ఆ విషయాన్ని పట్టుకొచ్చి అనవసరంగా నెగిటివ్ చేస్తున్నారు, మిమ్మల్ని మీ ఎఫర్ట్స్ ని కనబడనివ్వకుండా చేస్తున్నారని ఆవిడకి చెప్పి ఉండుంటే, అంటే ఇలా సేమ్ ఎగ్జాక్ట్ నేను చెప్పినట్టు కాదు, కొంచెం అరుపులు తగ్గించుకోండి అని ఆ ఒక్క మాట చెప్పుంటే బాగుండు అని అనిపించింది. ఇక్కడ ఆడియన్స్ తో తనుజ డీల్ చేసిన విధానం కానీ, మాట్లాడే విధానం కానివ్వండి, ఆ పద్ధతిగా మాట్లాడడం కానీ చాలా చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఈ రోజు ఎపిసోడ్ అంటే లైవ్ లో నేను చూశాను ఈ క్లిప్స్, ఆడియన్స్ అందరూ తనుజని ఎంత పొగిడారంటే అంత పొగిడారు. ఒకటి మాత్రం క్లియర్, దీన్ని చూసి నాకు అర్థమైంది ఏంటంటే బయట జస్ట్ రెండే ఉన్నాయి, ఒకటి తనూజ ఫ్యాన్స్, ఇంకొకటి తనూజ హేటర్స్. వీళ్ళిద్దరే ఉన్నారు. ఇప్పుడు బయట ఫైట్ జరుగుతున్నది తనూజ ఫ్యాన్స్ వర్సెస్ తనూజ హేటర్స్ అంతే. అండ్ ఈ తనూజ ఫ్యాన్స్ అండ్ తనూజ హేటర్స్ ఈ వీళ్ళిద్దరిలో తనూజ హేటర్స్ ఏమో కళ్యాణ్కి ఓట్ వేయాలనుకుంటున్నారు. అండ్ తనూజ హేటర్స్ అండ్ తనూజ ఫ్యాన్స్ వీళ్ళిద్దరికి డెమాన్ అండ్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. సో ఇది జరుగుతున్నది. ఇంత నెగిటివిటీలో కనుక తనూజ కప్పు గెలిచిందే అనుకో, ఇంకా తనూజ ఫ్యాన్స్ కి అండ్ తనూజకి వచ్చే కిక్కే వేరు, మామూలు కిక్ కాదు, అంత కిక్ వస్తుంది. అండ్ డెమాన్ ఇమ్ము వీళ్ళిద్దరు కనుక కళ్యాణ్కి ఎలాగో తనూజ హేటర్స్ ఉన్నారు క్లియర్, డెమాన్ అండ్ ఇమ్ము వీళ్ళిద్దరూ కనుక విన్ అయ్యారే అనుకో అది హిస్టరీ. ఎందుకంటే ఏ పోల్లోనూ కూడా వీళ్ళిద్దరిని టాప్ లో చూపించట్లేదు, కానీ అఫీషియల్లో వీళ్ళిద్దరికి బాగానే పడుతున్నాయంట ఓట్లు. అంటే బాగానే పడుతున్నాయంటే బయటకు వచ్చిన లీక్ కూడా అఫీషియల్లో వీళ్ళు ఫస్ట్ సెకండ్ ఉన్నారని లీక్ రాలేదు. ఇమ్ము అండ్ డెమాన్ది వీళ్ళిద్దరిది కూడా థర్డ్ ప్లేస్ కోసం డెమాన్ అండ్ ఇమ్ము పోటీ పడుతున్నారని మాత్రం వచ్చింది ఈక్వల్ ఓట్స్ తో. ఇది బయటకు వచ్చిన లీక్. సో అలాంటి వీళ్ళు గనక విన్ అయ్యారే అనుకో హిస్టరీ. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విన్ ఆడి. అండ్ వీళ్ళిద్దరికి పిఆర్ లేదు, హౌస్ లో ఉన్న అందరికి పిఆర్లు ఉన్నాయి, కొంతమందికి ఏమో బిగ్గెస్ట్ పిఆర్లు ఉన్నాయి. బిగ్గెస్ట్ పిఆర్ కళ్యాణ్ది వెరీ వెరీ బిగ్గెస్ట్ పిఆర్. ఆ తర్వాత నెక్స్ట్ తనూజకి పిఆర్ ఉంది, అదొక యూజ్లెస్ పిఆర్. బయట అంత నెగిటివ్ చేస్తున్నాయి, ఏం చేయరు వాళ్ళు. అప్పుడప్పుడు ఏదో కింగ్ తనూజ క్వీన్ తనూజ అని ఒక 2-3 ఎడిట్లు వేసుకుంటారు అంతే. భరణి గారికి కూడా పిఆర్ ఉంది. సుమన్ గారు పిఆర్ ఉందో లేదో కూడా అర్థమవుతబ్బా, అదో పెద్ద పజిల్ సుమన్ గారిది. సో ఆయనకు ఓట్లు బాగానే పడుతున్నాయి, నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతానే ఉన్నాడు. ఇంక ఇమ్ము అండ్ డెమాన్ అంటారు, వీళ్ళకి పిఆర్ లేదబ్బా. డెమాన్కి వాళ్ళ ఫ్రెండ్స్ అఫీషియల్ అకౌంట్ డీల్ చేస్తున్నారు. రీజన్ అందరికీ తెలిసిందే, వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల అందరికీ తెలిసిందే. వాళ్ళ ఫాదర్కి మొన్న క్యాన్సర్ ఆపరేషన్ అయింది. సో ఇవన్నీ తెలుసు అందరికి. నెక్స్ట్ ఇమ్ము కూడా మరి ఏ రీజన్స్ వల్ల తనకు పిఆర్ లేదో కానీ ఇమ్ముకు కూడా పిఆర్ లేదు. వీళ్ళిద్దరికి పిఆర్లు లేవు. పిఆర్లు లేకుండా సీజన్ విన్ అవడం అంటే చిన్న విషయం కాదు, మామూలు విషయం కాదు. సో అది ప్రస్తుతానికి అయితే ఇది. తనూజ విన్ అయితేనేమో తనూజ ఫ్యాన్స్ అండ్ తనూజ వీళ్ళిద్దరికి ఓ రేంజ్ కిక్ వస్తుంది. అంత నెగిటివిటీలో బయట ఓ రేంజ్ నెగిటివ్ చేసినా కూడా తనూజ ఫ్యాన్స్ గెలిపించుకున్నారు కాబట్టి అదొక రకమైన కిక్. ఇమ్ము అండ్ డెమాన్ విన్ అయితేనేమో సింపుల్ గా వితౌట్ పిఆర్ గెలిచిన హిస్టరీని క్రియేట్ చేస్తారు. ఇంకా కళ్యాణ్ అంటారా, కళ్యాణ్కి బిగ్గెస్ట్ పిఆర్ అనవసరమైన రాంగ్ ఎడిట్స్ చేసింది. 2 తనూజ హేటర్స్ తనూజ గెలవకూడదన్న ఉద్దేశంతో పట్టుకెళ్ళి కళ్యాణ్కి ఓటేస్తున్నారు. ఇది రీజన్. సో బయటకు వచ్చిన తర్వాత వీళ్ళలో ఎక్కువ ఫ్యాన్స్ ఎవరికి ఉంటారు అంటే ఇమ్ము డెమాన్ తనూజకి. ఎందుకంటే తనూజకి ఓన్ ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ ఇమ్ము డెమాన్కి మొత్తం ఆడియన్స్ అందరూ ఇష్టపడుతున్నారు. మన ఏదో డెమాన్ అంటే
రీతు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఒక వీడియో పెట్టారు, 170K లైక్స్. వాళ్ళ రిలేషన్, డెమాన్ అండ్ రీతు రిలేషన్ ని ఆడియన్స్ ఎంత జెన్యున్ బాండ్ గా కనెక్ట్ అయ్యారంటే ఏకంగా 170K లైక్స్ వచ్చాయి ఆ చిన్న వీడియోకి. ఆ బాండ్ గురించి సంబంధించిన వీడియో కదా, ఎలిమినేషన్ అయినప్పుడు డెమాన్ ఏడుస్తాడు, తను కూడా అంటది కదా రీతు, డెమాన్ వదలకండి 2 వీక్స్ చూసుకోండి, ఆ వీడియో అన్నమాట, అది ఎడిట్ చేసి పెడితే. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ సీజన్ విన్ అవడానికి ఎవరు మోస్ట్ డిజర్వింగ్ అనుకుంటున్నారు అన్నది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ టాటా బై బై.